హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బైప్లేన్సోభా ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక చిన్న వీడియో. ఈ వీడియో చూడడానికి ముందు నా వీడియోస్ ఎవరైనా చూస్తే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానికి ఆల్ అని నొక్కండి. నా వీడియోలన్నీ మీకు ముందుకు వచ్చేస్తాయి. ఈరోజు నేను గిఫ్ట్ అన్బాక్సింగ్ అనే వీడియో చేయబోతున్నానండి. గిఫ్ట్ అన్బాక్సింగ్ అంటే ఎందుకు అనుకుంటున్నారా? అదే ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న విషయాలు మీ అందరికీ గుర్తుండే ఉంటాయి. మనము చాలా గ్యాదరింగ్ అవుతూ ఉంటాం కదా, చాలామంది ఇక్కడికి గ్యాదరింగ్ అవుతున్నప్పుడు గేమ్స్ అని ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం కదా. ఈ గేమ్స్ అట్లాంటివి కండక్ట్ చేసినప్పుడు సాధారణంగా నాకు చిన్న చిన్న గిఫ్ట్లు ఎవరికైనా ఇవ్వడము, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము చాలా అలవాటు నాకు. అలాగే నేను స్కూల్ లైఫ్లో చాలా గిఫ్ట్లు గ్యాదర్ చేశాను, ఇచ్చాను కూడా. ఎందుకంటే ఇవ్వడం అనేది చాలామంది తక్కువ అలవాటు ఉంటుంది. నాకైతే ఇవ్వడము, పుచ్చుకోవడం 2 అలవాట్లు ఎక్కువే. అయితే ఇప్పుడు నేను చేయబోయే వీడియోలో గిఫ్ట్ అన్బాక్సింగ్ అనేది నేను ఎక్కడి నుంచి తెప్పించాను, ఎలా కొన్నాను, ఎవరికి ఇవ్వబోతున్నాను అనేది మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. అయితే వీడియో ఫుల్ చూడండి, స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి. థ్యాంక్ యూ. చూసే కదా, నేను ఈరోజు గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఏంటో చాలా చెప్తాను. ముందు నేను చేసిన వీడియోలన్నీ చాలా చాలా చూసి మెచ్చుకుంటున్న వాళ్ళందరికీ అండ్ సజెషన్స్ ఇస్తున్న వాళ్ళందరికీ, మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఈ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవడము అనే దాని గురించి నేను చిన్న మాట చెప్తానండి. సాధారణంగా చాలామందికి తీసుకోవడమే కానీ ఇవ్వడం చేత కాదు. ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. కానీ నేను చెప్పేది, నాకు దేవుడు దయగా తెలిసిన విద్య ఏంటంటే, మనం ఎంత ఇస్తే అంతకి డబల్ దేవుడు ఇస్తాడట మనకి. ఈ విషయం నాకు మా ఇంట్లో అందరూ చెప్తుంటారు. మా ఇంట్లో ఫ్యామిలీలో అందరూ అమ్మ, అమ్మమ్మ, తాతగారులు వీళ్ళందరూ కూడా ఎవరింటికి వచ్చినా వాళ్ళకి మన చేతనైనది కాస్త పెట్టి, బొట్టు పెట్టి పంపించడం అలవాటు అనమాట. అదొక రకమైన గిఫ్ట్. ఇంకా కొంతమంది బర్త్డేకి వాటికి వెళ్తే ఇస్తున్నాం, అదొక రకమైన గిఫ్ట్. ఇలా అన్ని రకాలుగా గిఫ్ట్ అనేది ఒక కృతజ్ఞతా భావంతో మనం ఇచ్చే ఒక చిన్న మెమొరీ అన్నమాట. మనం ఏది ఇచ్చినా దానివల్ల అవతల వాళ్ళు ఏదో పెద్ద ఇది తీసుకోలేరు. అలాగే మనకి పోయే సంపద ఉండదు. కానీ గిఫ్ట్ తీసుకునే వాళ్ళు మనని కలకాలం గుర్తుపెట్టుకోవాలి అని నా ఆశ అనమాట. ఇది చాలా రోజులు బట్టి నేను మాటికి చెప్తుంటాను. ఈవెన్ స్కూల్లో పిల్లలు బర్త్డేకి వచ్చి టీచర్ అని చాక్లెట్ ఇచ్చేవారు, పెన్ ఇచ్చేవారు. నేను వెంటనే నా బ్యాగ్లో సాధారణంగా కొన్ని పెన్నులు పెట్టుకునేదాన్ని, చాక్లెట్స్ కూడా పెట్టుకునేదాన్ని. ముందు వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చి విష్ చేస్తూ ఆ తర్వాత గిఫ్ట్ తీసుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఆ గిఫ్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా విధంగా రుణపడతానేమో ఒక చిన్న అనుమానం. ప్లస్ మా తాతగారు చెప్పిన, ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ గారు, ఆయన చెప్పినట్టుగా మనం ఏదైనా ఇస్తే సంపద పెరుగుతుంది అన్నారు. సరే, ఇచ్చి పెంచుకోవడం సరదానే కదా, ఎవరికైనా అంతే కదండి. ఇచ్చి పెంచుకోవడం ఇలాంటి విషయాలు చాలా 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 పెద్దవాళ్ళు చక్కగా అన్నీ ఇస్తూ ఉంటారు అందరికీ. అందుకే వాళ్ళకి అలా అలా దేవుడు ఎక్కువగా మళ్ళీ మళ్ళీ గిఫ్ట్ ఇచ్చే పొజిషన్లో ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటారు, అంతే కదా. సో నేను ఈరోజు అమెజాన్ నుంచి ఒక గిఫ్ట్ తెప్పించానండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించిన నా ఇదనమాట. దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇది ఎందుకంటారా, ఇందులో గిఫ్ట్ బాక్స్లు ఉన్నాయండి. ఈ గిఫ్ట్ బాక్స్ నన్ను ఎంకరేజ్ చేసి మొట్టమొదటగా నేను ఏంటో తెలియకుండా, నాకేం అసలు వీడియో చేయడం ఏంటో ఏదో తెలియదు, సరదాగా యూట్యూబ్లో జాయిన్ అయిపోయాను. యూట్యూబ్ ఓపెన్ చేసేసాను. ఎవరన్నా వాళ్ళని అడిగి చిన్న ఇంట్రో పెట్టాను, అంతేకాని నాకు అప్లోడ్ చేయడం కానీ, అసలు వీడియో ఎలా తీయాలని కానీ ఏం తెలియదు. ఆ టైంలో నాకు చాలా సపోర్ట్గా ఇచ్చిన ఒక అబ్బాయి అనమాట.
ఆ అబ్బాయి ఇప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి అద్విత్. ఆ అద్విత్ అనేవాడు నా ఫస్ట్ గురువు అనమాట. వాడికి నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక సెకండ్ అండి నాగమణి. ఆ అమ్మాయి మాతో పాటు ఉంటుంది. కానీ నాకప్పుడు స్టాండ్ ఉండాలని తెలీదు. ట్రైపాడ్ పట్టుకోవాలని తెలీదు. ఆ అమ్మాయి పట్టుకుని ఇలాగా నాకు వీడియోలు తీసేది. ఒక 10, 15 వీడియోల వరకు ఆ అమ్మాయి పట్టుకుని తీసిన వీడియోలే నేను అప్‌లోడ్ చేశాను. అప్పుడు నాకు ట్యాగ్స్ పెట్టాలని తెలీదు. ఏమీ తెలీదనమాట. ఆ టైంలో ఆ అమ్మాయి నన్ను సబ్స్క్రైబ్ చేయి నా ఛానల్ కంటే ఏమీ అడగలేదండి. మీరేం పెడతారో, ఎలా పెడతారో ఏమి అడగలేదు. అలాగేనమ్మా సబ్స్క్రైబ్ చేస్తానని చేసేసింది. సో, ఆ అమ్మాయి నా రెండో సబ్స్క్రైబర్. ఇంక మూడో సబ్స్క్రైబర్ లక్ష్మి. ఆ అమ్మాయి చాలామంది ఆఫీసర్స్ వాళ్ళందరూ తెలుసు మా అమ్మాయికి. ఆ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. అయితే ఇంతగా వీ యూట్యూబ్‌లో చూస్తుందని నాకు ఐడియా లేదు. నేను అడిగాను, "లక్ష్మి నేను ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తానురా, నువ్వు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తావా?" అని అడిగాను. మొదట్లో అందరూ అడగాల్సిందేనండి. ఇందులో మొహమాటం ఏమీ లేదు. ఎందుకంటే మనమెవరమో, మనం ఏం పెడతామో, ఎలాంటి వీడియోలు పెడతామో వాళ్ళకి తెలియాలి కదా! వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళు మనకి చేస్తారు. సో, ఆ విధంగా నేను ఆ లక్ష్మిని అడిగాను. లక్ష్మి మరో మాట ఆడకుండా తను సబ్స్క్రైబ్ చేసింది. సో, తనకి నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా నాతో పాటుగా నేను ఎలా నడిచినా నాతో పాటు ఒక ఫోటో తీయడమో, ఒక వీడియో తీయడమో, నాకు కూడా ఉండడమో, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండడమో, చేస్తూ ఉండే ఇంకో ఫ్రెండ్ తనకి. ఇక 2 తను రియల్లీ పెరాలిసిస్ వచ్చి ఇంకేదో అయిపోయింది అనే టైంలో నేను మళ్ళీ గ్రోన్ అప్ అయింది. తనకి నేను వీడియో కూడా తీసి పెట్టాను. నిజంగా అలాంటి వాళ్ళకి తప్పకుండా మనం ప్రైజ్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళకి ఒక బూస్ట్, వాళ్ళ స్ట్రెంత్ అన్నమాట. ఇలాంటివి నేను చాలా ఫ్రెండ్స్‌కి ఇవ్వాలి. నేను ఇంకా చాలా తెప్పించుకుంటాను కావాలంటే. కానీ వీళ్ళ ఐదుగురు కూడా నా లైఫ్‌లో మొట్టమొదట నా లైఫ్‌లో కాదండి, నా యూట్యూబ్ లైఫ్‌లో, యూట్యూబ్ జర్నీలో వాళ్ళు నా 5 స్టెప్స్ అన్నమాట. ఈ 5 స్టెప్స్ వాళ్ళకి నేను ఓ చిన్న గిఫ్ట్ ఇవ్వాలని నా కోరిక. సో, నేను అమెజాన్‌లో చాలా 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 వెతికాను. వెతకగా నాకు ఇది అమెజాన్ వాళ్ళు పంపించారనమాట. ఇదనమాట నా గిఫ్ట్. దీన్ని నేనిప్పుడు మీకు అన్బాక్సింగ్ చేయబోతున్నాననమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది యంగస్టర్స్ చాలా చాలా చక్కని వీడియోలు చేయగలుగుతున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. అయితే నాకు మాత్రం ఇక్కడ ఇంట్లో ఎనీ సపోర్ట్ లేదండి. ఎందుకంటే నాకు ఉండేది మేమిద్దరమే ఉంటాం. ఆయన హాస్పిటల్‌కెళ్ళిపోతారు. నేను ఇంట్లో ఉంటాను. సో, ఆయన ఇంట్లో ఉన్నా కూడా ఆయనకి వీడియో సంగతి కానీ ఏమీ తెలీదు. అలాగే నాకు కూడా చాలా తెలీదు. నాకలా ప్రతీదీ యూట్యూబ్ ద్వారానే నేర్చుకుంటున్నాను. యూట్యూబ్‌లో చాలామంది టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళవన్నీ ఓపెన్ చేసి చదువుతూ ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటున్నాననమాట. సో, అది నాకు చాలా ఇష్టం. ఇంకా నేను 5 మెంబర్స్‌కి చెప్పాను కదండీ! ఆ 5 మెంబర్స్‌కి ఈరోజు నేను ఇవ్వబోతున్న గిఫ్ట్స్ ఇవి. ఇదిగోండి ఇవి 5 బాక్స్ తెప్పించాననమాట. ఇది జ్యువెలరీ బాక్స్ కింద కూడా వాడొచ్చు. ఇందులో ఉన్న ఐటెమ్ కూడా వాడుకోవచ్చనమాట. ఇదిగోండి. 2, 3, 4, 5. ఇందులో ఏముందో కూడా చూడాలి కదా! ఇందులో ఏముందో చూద్దామని తీస్తున్నాననమాట. ఒకటి తీస్తున్నాను చూడండి. ఈ బౌల్ ఉందండి. ఈ స్పూన్ ఉందండి. బౌలు, స్పూనే కాకుండా ఈ బాక్స్‌లో జ్యువెలరీ పెట్టుకోవచ్చనమాట. బ్యాంగిల్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇది జ్యువెలరీ మెటల్ అండి. గోల్డెన్ కలర్ మెటల్ అండ్ స్పూన్, బౌల్ దేవుడి దగ్గర నివేదన పెట్టుకోనికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఇది తెప్పించాననమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లాంటివి 5 తెప్పించాను.
అయితే అమెజాన్, అమెజాన్‌కి థాంక్స్ చెప్పాలండి. అమెజాన్‌లో చాలా చాలా వాల్యుబుల్‌వి ఈజీగా దొరికేవి, మనకు అందుబాటులో ఉండేవి.